హలో. సార్ నమస్తే అండి. నమస్తే బ్రదర్. సార్ చెప్పండి సార్. సబ్జెక్టులు ఏమనుకుంటారు బ్రదర్ ఇది కాకుండా? ఏదండి? ఇప్పుడు మొన్న చెప్పినారు కదా ఆహాజ్ గురించి నిన్న. అవునండి. ఇది కాకుండా ఇంకేరే సబ్జెక్ట్ ఏమి లేదా? ఏమండి అంటే చెప్పలేరా మీరు? చెప్పలేమనేది కాదు బ్రదర్. ఇప్పుడు మనం డిబేట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది ఆహాజ్ గురించి. కానీ వినే వాళ్ళకి దేని గురించి మాట్లాడంటారు, ఏ అసలు ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి అసలు అర్థం కాదు. వినేవాళ్ళు కూడా వదిలేయండి, వినేవాళ్ళ గురించి కాదండి. మనం అంటే ఇద్దరు మాట్లాడుకోవచ్చు బ్రదర్. ఇప్పుడు సెల్ ఫోన్ లో కూడా మాట్లాడుకోవచ్చు, ఇదేం పెద్ద విషయం కాదు. మనము డిబేట్ పెట్టుకుంటే 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి కదా. 10 మందికి ఉపయోగపడుతుందండి. ఉపయోగపడటం కోసమే కదండి నేను అటువంటి సబ్జెక్టులు ఎన్నుకుంటా. లేదు బ్రదర్, మంచి సబ్జెక్ట్ ఇది కాదంటే వాళ్ళు తెలిస్తే బైబిల్ గురించి అవగాహన ఉండి ఆహాజ్ గురించి చదువుకొని ఉండే వాళ్ళకైతే ఇదేమవుతుందంటే బాగుంటది, మంచి సబ్జెక్ట్ గా. చాలా మంది బైబిల్ గురించి ఏదో యేసుక్రీస్తు గురించి, యెహోవా గురించి, పెద్ద పెద్ద క్యారెక్టర్ల గురించి అవగాహన ఉంటది కానీ ఆహాజ్ గురించి అంతగా ఎవరు ఆలోచించండ్రు, దాని గురించి చదివిండ్రు. ఇప్పుడు యెహోషువ అనుకోండి, మోషే అనుకోండి, ఇలాంటి క్యారెక్టర్లు వాళ్ళకి తెలిసి ఉంటది కొద్ది వరకు. అంతగా వాళ్ళకి చదివింటారు. ఇప్పుడు అన్ని జనులకి తెలిసి ఉండదు, మన క్రైస్తవులకు కూడా అంతగా తెలియదు. మనం మాట్లాడేటప్పుడు ఏంటి అసలు ఆయన ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు సార్. వాళ్ళ గొడవ వదిలేండి సార్, జనాలకి అర్థమయ్యేటట్టు తర్వాత మేము చెప్పుకుంటాం. కానీ మీకు తెలుసా లేదా ఆ విషయం? నాకు తెలుసు బ్రదర్. తెలిస్తే మీరు రుజువు చేయండి. యెహోవా అతనికి ఆవాజ్కి హెల్ప్ చేసాడన్న విషయం మీరు రుజువు చేయండి. చేయలేదు, అక్కడ ఎస్ఐలో చెప్పినట్టుగా చేయలేదు ఇక్కడ వాస్తవానికి. జరగలేదు అంటే ఎందుకు చేయలేదు అనేది కూడా మాట్లాడదాంలేండి. చేసినాడు చేయలేదా, ఎందుకు చేయలేదు అనేది కూడా. అదే అండి, అది మీరు వివరించండి, నాకు క్లారిటీ ఇవ్వండి. కానీ నేనేందంటే బ్రదర్, మాట్లాడితే ఒక 10 మందిలోకి తీసుకుని వెళ్తే బాగుంటుందనే నా ఉద్దేశం. డిబేట్ అనేది మనం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏదో తలకాయ నొప్పి మాట్లాడుతుంటారు అబ్బా వెళ్ళిపోయేటట్టు. మన డిబేట్ అనే మంచి సబ్జెక్ట్ ఉంటే బాగుంటది అనేది నా ఉద్దేశము. సార్ ఇది మంచి సబ్జెక్టేనండి, మంచి సబ్జెక్టే, చాలా మంది చేశారు. మంచి సబ్జెక్ట్. ఇప్పుడు క్రైస్తవులు పాస్టర్లకి అయితే ఇది మంచి సబ్జెక్ట్. తెలిసిన వాళ్ళకైతే ఆహాజ్ గురించి తెలిసిన వాళ్ళ గురించి అయితే తెలుసండి. ఇది చాలా సార్లు చాలా మంది చేశారు ఇదే విషయం మీద డిబేట్లు. మీకు తెలియదమ్మా, నేను విన్నాను, చాలా మంది చేశారు ఈ విషయం మీద. కానీ అది బోర్, నేను ఎంత మంచి వాళ్ళు మాట్లాడినా అది బోరింగ్ గా ఉంటది అనిపిస్తాను నాకైతే. బోరింగ్ కాదండి, మీరు రుజువు చేయలేరండి. అది నేను చేసే ఛాలెంజ్. మీరు రుజువు చేయలేరు. నేను చేసుకోవచ్చు బ్రదర్, ఛాలెంజ్ చేసుకుని దాంట్లో మాట్లాడుకోవచ్చు. నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు గోపి బ్రదర్ ఛానల్ కూడా పెద్ద ఛానలే. నాకేంటంటే నేను మాట్లాడితే ఆ గోపి బ్రదర్ ఛానల్ ఖచ్చితంగా ఆయనకి 30,000 మంది ఉంటే 40,000 మంది అయినా చూడాలనేది నా ఆలోచన. అంతమంది చూస్తే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. మనం చేసిన దానికి బాగా రీచ్ అయింది అనేది. చేసేదాన్ని ఏదో మనకు అర్థం కాని సబ్జెక్ట్ అబ్బా మనకు అర్థం కాదు అని వెళ్ళిపోకూడదు అనమాట వాళ్ళు. మీరు వ్యూవర్స్ కోసం ఆలోచించకండి. గోపి గారికి కూడా అవసరం లేదండి వ్యూవర్స్ తో పని. ఆయన ఏంటంటే బైబిల్ తప్పని నిరూపించాలని ఆయన కంకణం కట్టుకున్నాడండి. ఇప్పుడు అది ఒకటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా. అవునండి, చాలా ఉన్నాయి కదా. ఏండి మీకు తెలిసినవి నేను ఎందుకు అడుగుతానండి? మీకు తెలియని అదే కాదు బ్రదర్, మీకేదైనా సరే అంటే పబ్లిక్ గా అందరికి సులభంగా తెలిసిన సబ్జెక్ట్ మీద అడిగినారంటే దాని మీద చేసేదానికి నేను సిద్ధపడతాను అంటాను. తెలియదు మనం మాట్లాడుకొని గందరగోళంగా ఉండే బదులు ఏదైనా సరే ఎవరికి తెలియవసరం వద్దండి, మీ పాస్టర్లకి కూడా తెలియదు. అందుకనే నేను అటువంటి ఎంచుకున్నాను. మీరు బొంకడానికి కుదరదు ఆ విషయాలు. అందుకనే నేను అటువంటివన్నీ సెలెక్ట్ చేసుకున్నానండి. మిగిలిన మీరు నాకు తెలుసండి మీ పాస్టర్లు అందరి సంగతి మీకు అర్థం కావటం లేదు అని మీరు బొంకుతుంటారు. మీరు ఇలా బొంకడానికి కుదరదండి ఇక్కడ. అటువంటివి నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఆహాజ్ ఒక్కటే బైబిల్ మొత్తంలో తప్పుగా మీకు అనిపిస్తుందా? బైబిల్ మిగిలినంతా మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఒప్పుకుంటారా? మొత్తం అన్ని తప్పండి, మీరు ఒప్పుకోరు కదా. మీరు
అలాంటప్పుడు అన్ని ఉన్నాయి కదా, దాని మీద మాట్లాడారండి. దీని మీద ఎందుకు సబ్జెక్టు ఎవరికి తెలియదు ఎందుకు, పబ్లిక్ అందరికి తెలిసిన విషయం ఏదైనా ఉంటే మాట్లాడండి, దాన్ని ఎన్నుకోండి అంటాండా. మీరు ఒప్పుకోరు కదా, మీరు బొంకుతూనే ఉన్నారు కదా. చాలా మంది చేశారు బైబిల్ మీద, చాలా మంది, కానీ మీరు ఒప్పుకుంటలేదు కదా. చెప్తున్నారు కదా, ఒక పక్క నుంచి చెప్తున్నారు, కానీ మీకు ఎలా అర్థమైంది మాకు ఎలా అర్థమైంది అని చెప్తున్నారు మీరు. కానీ మీకు ఒకలాగా నాకు ఒకలాగా అర్థం అవడానికి ఉండదండి ఇక్కడ. ఇది అది మీకు అర్థం, ఏ సబ్జెక్ట్ అయినా ఇబ్బంది ఏం లేదు. నేను అంటే ఆహాజ్ అనే విషయము వాళ్ళకి ఒకరికి తెలిసిన విషయం అయితే మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. మనం తెలియని విషయం మాట్లాడితే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. మీరు నేను మాట్లాడుకునే దానికి డిబేట్ ఎందుకు అనేది నా అభిప్రాయం. సర్లేండి, అయితే ఫోన్లో చెప్పండి, చెప్తారా? ఫోన్ లో కూడా మాట్లాడదాము. అంటే టైం వేస్ట్ అనమాట. మీరు ఒక్కరిని ఒప్పించడానికి, ఒక్క విషయాన్ని ఒప్పించడానికి నా టైం అంతా వేస్ట్ కదా. 10 మందికి ఉపయోగపడితే నేను చేసే డిబేట్ వల్ల నా కష్టానికి ఉపయోగం ఉంటది. అంటే ఎవరికి అర్థం అవ్వాలండి? క్రిస్టియన్స్ కా, హిందువులుగా? అన్ని జనులు చూస్తారు బ్రదర్. ఇప్పుడు గోపి బ్రదర్ ఛానల్ లో దగ్గర చాలా మంది అన్ని జనులు చూస్తారు. అన్ని జనులు అంటే ఎవరు? సహోదరులు చూస్తారు, హైందవ సహోదరులు చూస్తారు. 10 మందికైనా నేను రీచ్ కాగలిగినట్లయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు అంటే ఇప్పుడు హిందువులు అర్థం చేసుకుని క్రైస్తవ మతంలోకి రావాలా? రాని. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు బైబిల్ నిరూపించిన అనుకో, మీకేం ఉపయోగం చెప్పండి? మీరు దానివల్ల మీకేం లాభం కలుగుతుంది, నాకేం లాభం కలుగుతుంది చెప్పండి? ఎలా అండి? ఇప్పుడు నేను ఒప్పిస్తాను, ఆహాజు విషయంలో ఏం జరిగిందో నేను ఒప్పిస్తాను మిమ్మల్ని. దాంట్లో బైబిల్లో రాంగ్ ఉందా తప్పు ఉందా నేను ఒప్పిస్తాను అనుకోండి. మిమ్మల్ని నేను ఒప్పించడం వల్ల నాకేం లాభం మీ ద్వారా? మీరు మాట్లాడే కదా, అవును బైబిల్ నేను తప్పు అనుకున్నాను, నిజమే దైవ గ్రంథం అని ఒప్పుకుంటే దానికి నాకు ఉపయోగం ఉంటది. మీరు ఒప్పుకోకపోవడానికి బట్టి నెగెట్ చేయడం, మీరు మారకపోవడం నేను ఉపయోగం ఏముంది దాంట్లో? అంటే నేను మారడం కోసం మేము ఛానల్ పెట్టుకుని, హిందూ ఛానల్ పెట్టుకుని మీతో డిబేట్లు చేయాలా? మేము మారడం కోసం, హిందువులు మారడం కోసం పెడతా గోపి గారు ఛానల్. అంటే మీకు మిమ్మల్ని మార్చడం కోసం రమ్మంటున్నామండి. మేము క్రిస్టియన్స్ ని హిందువులుగా మార్చడం కోసం, అందులో తప్పులు ఉన్నాయి, అందులోంచి బయటికి రండి అని చెప్పడం కోసం గోపి గారు ఛానల్ పెట్టారండి. అంతేగాని మీరు అంతేగాని మేము డిబేట్ చేసేది కూడా అందుకనే. అంతేగాని మా ఛానల్లోకి వచ్చి మీరు ఏదేదో చెప్పేస్తే మేము ఒప్పుకొని మా హిందువులు మళ్ళీ మీకు క్రిస్టియన్స్ గా మారడానికి మేము ఎంత చేసేది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీకైనా నాకైనా నిజ దేవుడు అవసరమా, దేవుళ్ళు అవసరమా? నిజ దేవుడు అనేది ఎలాగైపోతాడండి? బైబిల్లో 4 రకాలుగా రాస్తేనే ఎలాగైపోతాడు? అదే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పే తప్పు అనుకోండి, మీరేం చేస్తారు? వినే వాళ్ళు కూడా ఏమనుకుంటారు, బైబిల్ తప్పబ్బా, అట్లా ఉండేది అబద్ధము, ఇది మన నిజమే వాళ్ళు అనుకుంటారు. ఓకేనా? వాస్తవం అనుకోండి, అప్పుడేమనుకుంటారు, బైబిల్ నిజమండి, సత్యం అనేసి వాళ్ళు అనుకుంటారు. నా నమ్మకం ఏంటంటే, నేను చెప్పే సబ్జెక్టుని బట్టి బైబిల్ నమ్మే విధంగా నేను చెప్పుకుంటా. ఓకేనా? బైబిల్ నేను చూపిస్తా ఆధారం. నేను చూపించలేకపోతే వాళ్ళు వినే వాళ్ళు కూడా పిల్లలు బైబిల్ వదలని చెప్పాడబ్బా, బైబిల్ అంతా అబద్ధం తెలిసిపోదు కదా. ఏంటి ఇప్పుడు ఒక విషయం ఆగండి. ఇది దైవ గ్రంథం అయితేనే ఒక చోట తప్పును ఒక చోట రైట్ ఎందుకు ఉంటుంది? మీరు కరెక్ట్గా ఉన్నాయి చూపిస్తానంటున్నారు, మరి తప్పులు రాసాడు, మరి అది ఎలాగైపోతుంది మీకు దైవ గ్రంథం? తప్పులు ఉన్నాయని మీరు అనుకుంటారా? మరి నేను నిరూపిస్తానంటున్నాను కదా తప్పులన్నీ. తప్పులు ఉన్నాయి అన్నప్పుడు ఆహాజు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా, దాంట్లో ఏదో ఒకటి ఎన్నుకోండి, అందరికి తెలిసిన సబ్జెక్ట్ మాట్లాడదాం అంటాడా. అవి ఎందుకండి? నా ఇష్టం వచ్చినా ఎన్నుకుంటాను. మీకు చేతనైతే వచ్చి సమాధానం చెప్పండి. తప్పు అయితే ఒప్పుకోండి, తప్పు మీకు చెప్పలేకపోతే బ్రదర్. నా ఉద్దేశం మీకు అర్థం కావడం వల్ల గురించి నాకు అనవసరం అండి. ఎక్కడైతే తప్పు ఉందో అవన్నీ అయ్యే చూపిస్తాను నేను. అదే బ్రదర్, మీరు బొంకడానికి వీలుగా ఉన్నాయి అన్ని అడగండి అంటారేంటి? నేను అడిగే బొంకడానికి ఉండదు, మీరు బొంకలేరు. మీరు బొంకడానికి అవకాశంగా ఉన్నది అడగండి అని అడుగుతున్నారు. నేను అవకాశం లేని అడగడం లేదు. ఇప్పుడు బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా తప్పులేంటో. ఉన్నాయి. ఆ తప్పుల్లో ఏదో ఒక తప్పు ఎన్నుకోండి. ఇప్పుడు ఆహాజ్ అనే సబ్జెక్ట్ ఎవరికి తెలియదు, ఆ పేరు కూడా చాలా మంది వినిండ్రు. అవన్నీ మీకు అనవసరం అండి. నేను ఫస్ట్ ఇది అడుగుతాను, ఇది అయిన తర్వాత దానికి వస్తాను. అంటారా? మీకు గ్రిప్ లేదంటారా? నాకా
మీరు ఒప్పుకోరు, మీరు బొంకుతారు. ఈ బొంకడానికి కూడా అవకాశం లేదు. మళ్ళీ చూడు, ఆ నేను బొంకను మిగిలిన వాటి మీద మీకు సబ్జెక్ట్ లేదా అంట. బాబు మా వాళ్ళు చాలా మంది చేశారు మిగిలిన వాటి మీద, అవన్నీ మీరు బొంకుతూనే ఉన్నారు. వాటిని కూడా నీకు ఎందుకు? నేను తప్పని కరెక్ట్గా చూపిస్తాంటాను, దాని మీద చేయకుండా ఒక్కోటి అడుగు ఒక్కోటి అడుగు అంటారు ఏంటి? వాటి గొడవ ఎందుకు? మీరు బొంకుతూనే ఉంటారు అవి. సరే, నాకు ఒకే ఇప్పటి వరకు కూడా ఎవరో కూడా ఈ బయట పెట్టిన విషయాలు నేను కనిపెట్టాను ఇవన్నీ. అందుకే అడుగుతానంటున్నాను. ఇప్పటి వరకు వచ్చిన అన్నిటికి మీరు కథలు రాసుకుని ఎలా బొంకాలన్న వాటికి రాసుకున్నారు, అలా బొంకుతున్నారు. ఈ బొంకడానికి అవకాశం లేనటువంటి నా దగ్గర ఉన్నాయి. ఇవి అడుగుతానంటే లయ్యి అడుగు, వాటి మీద సబ్జెక్ట్ లేదా? వాటి గురించి నాకెందుకు? అన్నం ఉడికిందా లేదా అంటే ఉడకలేదని చెప్తున్నాను. రండి, దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. కొంతమందికి రీచ్ కావాలి. అది తర్వాత సంగతండి, తర్వాత విషయం. మీరు రీచ్ అవుతుంది లేదన్నది తర్వాత విషయం. తప్పు, ఇది పక్కాగా తప్పు. ఇక్కడ తప్పు జరిగింది. ఇది దైవ గ్రంథం కాదు. నిరూపించండి, వచ్చి నిరూపించండి. మీరు వచ్చి నేను తప్పు, ఇది తెలిసిపోతుంది. తప్పు నేను నిరూపిస్తాను. తప్పు జరిగింది, మీరు నిరూపించలేరు అక్కడ కరెక్ట్ జరిగింది అని. అది డిబేట్ జరిగిన తర్వాత తెలుస్తుంది కానీ. రండి, ఇది తెలుసండి. ఇది తెలిసిన తర్వాత ముందుకెళ్దాం. ఇప్పుడు పాత నిబంధనలు మిగిలిన క్వశ్చన్లు ఏమి లేవా మీకంట? అవి మీకు అనవసరం అండి. అవి మీకు అనవసరం. పెద్ద సబ్జెక్ట్ ఏదైనా ఎన్నుకోండి బ్రదర్. చిన్న విషయంలో ఆడేందో మనకు ఎవరికి తెలియని విషయాన్ని ఎన్నుకొని దాని మనం మాట్లాడుకుంటాం. మీకు అనవసరం అండి. ఎవరికి తెలిసినా తెలియకుండా మీకు అనవసరం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, అంతే. చెప్పగలుగుతాను. అది తప్పు పక్కగాను. అందుకే మీరు సమాధానం చెప్పరు కదా, దాక్కుంటున్నారు, పారిపోతున్నారు. అడగండి, ఇది అడగండి. కాదు, రండి. విషయం కాదు, రండి. విషయం కాకపోతే మీకు అనవసరం అండి. అలాంటి సబ్జెక్ట్ అది మీకు అనవసరం. జనాలకు అర్థం అవుతుంది అర్థం అవ్వలేదు అన్నది మీకు తర్వాత సంగతి. మీరు రండి, నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి దీనికి. అక్కడ అమ్మ అర్థం చేశాడు, నేను నిన్ను రక్షిస్తానని. ఇక్కడ అమ్మ చచ్చిపోయాడు. ఎక్కడ నిలబెట్టుకున్నాడు? అవతలోడు వచ్చి వేసేసాడు. ఎవరు చచ్చిపోయినారు? ఎవరో ఆజు. ఆజు ఓడిపోయాడు, పారిపోయాడు. ఓడిపోయి పట్టుకుని బంధించారు కదా. ఏది మరి ఏవో చెప్పినట్టు జరగలేదు కదా అక్కడ. రండి, అక్కడ ఇంకా అక్కడ డేట్లు కూడా చాలా తప్పులు ఉన్నాయి దానికి సంబంధించిన కథలోను. ఆ డేట్లన్నీ నేను చూపిస్తాను, చాలా తప్పులు ఉన్నాయి. రండి, టాలీ చేయండి. ఆ లెక్క కరెక్ట్గా నాకు సంవత్సరాలు అవి కరెక్ట్గా చూపించండి అక్కడ ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందని. సరే, గోపి బ్రదర్ కి ఎప్పుడు పెట్టుకుందాము? మీ ఇష్టం, ఎప్పుడు రమ్మన్నా నేను రెడీ. సరే, గోపి బ్రదర్ కి అండి. గోపి బ్రదర్ ఏం చెప్తారు అనుకూలం ఉందో అడగండి సార్. గోపి గారు, నాకు ఎప్పుడైనా పర్లేదు సార్, నేను రెడీ పెట్టాను. అంటే నేను ఓన్లీ ఉంటాను కదా, ఎప్పుడైనా పర్లేదు నాకు. అలాగండి, ఆయన అడగండి, నేను రెడీ. నేను ఇవాళ చేద్దామంటే ఈ రోజు చేద్దామండి, రేపంటే రేపు. ఈ రోజు వద్దులే బ్రదర్, వాతావరణం సరిగా వర్షం పడుతుంది ఇక్కడ. ఉండదో నాకు తెలియలా. కాబట్టి మనం మంగళవారం పెట్టుకుందామా? అలాగండి, అలాగే. నాకు ఆదివారం ఉంది, మళ్ళీ మంగళవారం పెట్టుకున్నా సాయంత్రంగా. అలాగే. ఏం బ్రదర్, గోపి బ్రదర్? పర్లేదండి, ఎప్పుడైనా పర్లేదు మధు గారు, మీ ఇష్టం అది. అంటే మళ్ళీ కన్ఫర్మ్ చేయండి మీరు. మళ్ళీ మధ్యలో ఏదో జరిగింది బ్రదర్, నేను బయటకు వెళ్తానని చెప్తాను. లేదు, నేను లేకపోయినా సరే, ఒకవేళ నాకు అర్జెంట్ పని ఉన్నా నా ఛానల్ అభిమన్యు నడిపిస్తాడు, లేకపోతే కిరణ్ గారు ఉన్నాడు, భాస్కర్ రాజు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎవ్వరు దిగులేదు. ఇప్పుడు నేను చేసేటట్టయితే నాకు కుదరాలి, కానీ నేను చేయట్లేదు కాబట్టి నేనున్నా లేకపోయినా పెద్ద విషయం కాదు అక్కడ. నా ఛానల్ ఇంకోటి వీళ్ళు నడిపించేస్తారు. ఒక చిన్న రిక్వెస్ట్ బ్రదర్, మనం సబ్జెక్ట్ అనుకున్నాం కదా, ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి ఎవరనేసి. దాన్ని ఇప్పుడు మీరు చేయకపోయినా అభిమన్యు బ్రదర్ వచ్చినా చేసినా కానీ మీకు ఏమైనా ఉందా? ఏం లేదండి, ఎవరు వచ్చినా పర్లేదు, చేయనియండి, ఏముంది దానికి అక్కడ. ఇప్పుడు అదే ఆయన ఫోన్ చేసి అడుగుతాను. ఇప్పుడు బ్రదర్ ఎట్టో మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని గోపి బ్రదర్ ఛానల్లో చేద్దామని అడుగుతాను.
అడగండి, అంటే కలపండి, మీకు లేకపోతే ఇబ్బంది ఇప్పుడే లేకపోతే, ఎందుకంటే మీరు ఆయన వస్తాడో రాడో అనేసి మీరంతా అంటే మీకు కలపండి, ఇబ్బంది ఇప్పుడే కాకపోతే ఇప్పుడే కలపండి సార్, మాట్లాడదాం, ఏముంది దానికి అక్కడ. అంటే నాకైతే ఫోన్ ఫోన్ చేయండి, మాట్లాడదాం. సరే, నేను కలుపుతా ఉండండి, నేను కలుపుతా ఉండండి. ఇప్పుడు కూడా చేద్దాం, ఇప్పుడు ఇది చేసేద్దాము, దాన్ని కూడా చేద్దాము, ఒక వారంలోనే అటు ఇటుగా మాట్లాడదాం. సరే ఉండండి ఒక్క నిమిషం. 3 అయితే 2 ఒక రోజు ఇది, ఒక రోజు అది పెట్టుకుందాం. అంటే ఒకరోజు అదే బ్రదర్ మాట్లాడినారు చూడండి, ఆహాద్ గురించి. మధు గారు మీ వాయిస్ కట్ అయిపోతుందండి, కొంచెం సిగ్నల్ లేదనుకుంటా.